కాకినాడ జిల్లా జగ్గంపేట ఆగస్టు 19వ తేదీన జిల్లా మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీమతి హెచ్ లక్ష్మి గారి ఆదేశాల మేరకు జగ్గంపేట ఐసీడీఎస్ ప్రాజెక్టు సిడిపిఓ పూర్ణిమ గారి అధ్యక్షతన మిషన్ వాత్సల్య పథకం లబ్ధిదారులతో ఎంపీడీఓ కార్యాలయం నందు ముఖాముఖి సమావేశం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా బాలల పరిరక్షణాధికారి సిహెచ్ వెంకట్రావు హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో చైల్డ్ సైకియాట్రిస్ట్ కృష్ణ శ్రీనివాసం, చైల్డ్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ విజయ్ కుమార్, కేస్ వర్కర్ నరేష్, ఐసీడీఎస్ సిబ్బంది, స్పాన్సర్షిప్ లబ్ధిదారులు మరియు వారి సంరక్షకులు పాల్గొన్నారు. మీరు ఎవరి కోసం వచ్చారు? మనవడ ఇద్దరు తల్లిదండ్రులు లేరా? ఎందుకు ఏమైంది వాళ్ళకి? యాక్సిడెంట్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఏం చదువుతున్నారు వాళ్ళు? పిల్ల 10 చదువుతుంది. ఏ స్కూల్లో చదువుతున్నారు? పిఠాపురం. గవర్నమెంట్ స్కూల్, ప్రైవేట్ స్కూల్? గవర్నమెంట్ స్కూల్. ఇద్దరికి డబ్బులు పడ్డాయి కదా, ఆ డబ్బులు ఏం చేస్తారు? బాండ్ చూపించింది వస్తారు కదా, తెచ్చారు. అందరు గట్టిగా చప్పలు కొడతాం. మనం ఫిక్స్డ్ చేశారు అంటే నేను డబ్బులు ఇచ్చినట్టుగా ఫిక్స్డ్ చేయమంటలా. విచ్చిగా వైద్యానికి వాడుకున్న తర్వాత మిగిలింది ఫిక్స్డ్ డిపాజిట్ సెక్యూరిటీ ఉంటుంది. ఓకే, కూర్చోండి. అమ్మ ఎవరు తీసుకొచ్చావు? నిజమ్మా నిలబడి. ఏది మనరాలేది? ఓకే, మాట్లాడండి. ఏ పేరు అమ్మా? మీ పేరు? లక్ష్మి గారు. ఏ ఊరమ్మా? ఇప్పుడు మనవడా మనవరాలా? మనవడు మనవరాలు ఇద్దరు ఆడపిల్లలే. ఏమైంది అబ్బాయి? మీ పిల్లల కొడుకు కూతురా కొడుకురా? ఇద్దరు కూతురులే. ఒక పాపకి డబ్బులు పడుతున్నాయి. ఏం చేశారు డబ్బులు? బుక్ తెచ్చారా? ఒకసారి చూపించిన బుక్లు ఎంత పడ్డాయి ఒకసారి విజయం చూడమా. ఓకే, డబ్బులు ఉన్నాయి. ఏం తీసుకోవాలి? చెప్ప నీ పేరేంటి? ఏం చదువుతున్నావు? ఎందుకు ఆగిపోయావు? అమ్మ ప్లీజ్ మాట్లాడకండి. మానేసే కూడా డబ్బులు పడుతున్నాయా? తీసేసి చిన్న తల్లి ఇంటికి వచ్చారు. నీకు ఎవరు వచ్చారు? నీకు ఎవరు తీసుకొచ్చారు? యాభై 52,000 పడ్డాయి కదా, ఏం చేస్తారు? 52,000 ఏం ఖర్చు పెట్టారు అడుగుతున్నా. ఎంతంటే జ్వరం వచ్చిందా? ఫుడ్ పాయిజన్ అయింది. ఎంత ఖర్చు పెట్టారు? 15,000 ఖర్చు పెట్టారు. 52,000లో 15,000 తీసేస్తే 37,000. ఏం చేశారు? 37,000 అలా ఉన్నాయి. పంపారు. ఫిక్స్డ్ చేసి సిడిపి మేడం గారు చూపించారు. ఓకేనా? ఓకే మేడం, నీ ఆరోగ్యం ఎలా ఉంది? హెల్త్ బాగోలేదు. మొహం చూస్తే కనిపిస్తుంది, అందుకోసం పడుతున్నా. ఏంటి సమస్య? మంత్రి ఆరోగ్యం జాబ్ చూసుకో. ఓకేనా? చదివించు. పిల్లలు చదివించడంలో మీకు ఏం సపోర్ట్ కావాలో మనం చూద్దాం. మగాళ్ళు మాట్లాడండి. మేనగోడలు ఏ స్కూల్లో చదివిస్తున్నారు? ఈ సంవత్సరం శ్రీ
ఫీజు ఎంత? 15,000. సంవత్సరం 15,000. ఏ క్లాస్ అమ్మా? 8th క్లాస్. అప్పుడు దాకా అమ్మాయి డబ్బులు ఎంత పడ్డాయి? 58,000. ఏం చేస్తారు 58,000? 58,000 ఎవరి పేరు వచ్చే డబ్బులు? మీ పేరు వచ్చాయా మా మీ పేరు వచ్చాయా? నీ అకౌంట్ లోనే మదర్ ఉంది. ఓకే, అందుకే రాలేదు ఈరోజు. మీరేం చేస్తుంటారు? కిరాణా షాప్ ఉంది. మీరు సపోర్ట్ చేయొచ్చు పిల్లలకి. సరే, నమస్తే అమ్మ, చెప్పండి. నా పేరు సరోజిని. నా అమ్మ అమ్మా, మా మనవడితో వచ్చాను. మనవాడిని తీసుకొచ్చావు. కూతురు పెట్టా కొడుకు పెట్టా? కొడుకు పెట్టాను. వెరీ గుడ్. ఏమైంది మీ కొడుక్కి? కొడుకు జాండీస్ చనిపోయారండి. కోడలు ఎలా ఉన్నారు? ఇద్దరు లేరు. మనవాడి వయసు ఎంత? సంజయ్ వయసు 9 9 చదువుతున్నాడు. ఏ స్కూల్లో చదువుతున్నాడు? సీరియస్ గవర్నమెంట్ ప్రైవేట్? ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నానండి. ప్రైవేట్ స్కూల్లోనే చదివిస్తున్నావు. ఎంత ఫీజు కడుతున్నావు? హాస్పిటల్ కాలేజ్ చదివిస్తున్నానండి. కష్టపడి చదివిస్తున్నావు. వెరీ గుడ్. చదివించొద్దు దాంట్లో. ఓకే ఓకే, మంచిదమ్మ, చాలా సంతోషం. ఇప్పుడు ఈ డబ్బు అంతా ఏం చేసావు? ఇంట్లోనే ఉందండి. షాప్ తీయలేదండి. ఈ డబ్బు ఏం తీయలేదు. ఈ డబ్బులు తీయకుండా చదివిస్తున్నావు. వెరీ గుడ్, చాలా సంతోషం. ఓకే, చెప్పలు కొడదాం ఆవిడ డబ్బులు తీయకుండా చదివిస్తున్నావు.